బైబిల్ గురించి చెప్పక్కర్లా, బైబిల్ మొత్తం చెప్పక్కర్లా. అమ్మా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నా, నేను దేవుని తెలుసుకొని యేసయ్యా అని నోరు తెరిచాను, యేసయ్య నా దగ్గరికి వచ్చి సేవకుల రూపంలో నాకు ఈ సాక్ష్యాన్ని చెప్పు వివరంగా. కొంతమంది ఎవరన్నా వచ్చి అదే బయట చర్చి కాపున్నావు కదా, దేవుడు అంటే ఏం తెలుసుకోవాలి చెప్పంటే చదువుతా కూర్చా, వాడేం కూర్చుంటాడు, వాడు నువ్వు గదిగినట్టు చేసి కూర్చుంటాడు. నీలో ఉందా ప్రేమ? నువ్వు సాక్ష్యం పొందేటప్పుడు నీ ప్రేమ, నువ్వు కూర్చోమన్నా కూర్చో అన్నయ్యా అని చెప్పావు అనుకో, కూర్చోంటాడు. అన్నయ్యా ఇది నా సాక్ష్యం అన్నావు అనుకో, నువ్వు శ్రద్ధగా ఇన్నిలాగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఏంద్రా ఇరిగింది, పాత్ర వచ్చాడు, ప్రార్థన చేశాడు, స్వస్థ పొందా, సాక్ష్యం చెప్పి బాప్తిసం తీసుకురాలే, సాక్ష్యం అయిందా? అది ప్రకటించడం అయిందా? ప్రకటించడం అంటే దేవుని ప్రేమలో వివరించడం, చెప్పటం. కొంతమంది చెప్పించడానికి కూడా భయం, నలుగురిలో మంది క్రైస్తవులు అంటారా, దానికి కూడా మేము క్రైస్తవులమే అను. నేను నిజమైన ఇకలోకంలోను పరలోకంలోను ఉండేది మనమే కాబట్టి, ఎవరు ఉండేది మనమే, దేవుడు ఒక్కడే, రాజ్యము అది పరలోక రాజ్యం, ఆ దేవుడే నజరేయుడు